సర్ విషయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విషయంలో మమతా బెనర్జీకి కాస్తంత రిలీఫ్ ఏమైనా వచ్చిందా? నిజంగా సర్ ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది అధికారులు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం, ఆత్మహత్య ప్రయత్నాలు చేయడం వంటివి జరిగినాయి అని చెప్పి ఈసీ నమ్మిందా? అందుకే గడువు పెంచిందా? గడువు పెంచడానికి ఏం టెన్షన్ ఏం లేదు. అది ఇంకా కావాలంటే ఇంకో 4 రోజులైనా పెంచచ్చు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ ఏం లేదు కదా. అక్కడ ప్రెషర్ పెరిగింది ఉద్యోగుల మీద. ఎవరి వల్ల? తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళ వల్ల, ఈసీ వల్ల కాదు. తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళ వల్ల ప్రెషర్ పెరిగింది. వాళ్ళకి టైం వల్ల కాదు ఆ ప్రెషరు. మేం చెప్పిన వాళ్ళందరూ బంగ్లాదేశ్ వాళ్ళని కూడా ఇట్లా రాసేయమని చెప్పడం వల్ల. అందులో ఆ సర్టిఫికేట్ అప్లికేషన్స్ లో కొన్ని పూర్తి చేయకపోయినా సరే ఓకే చేసేయమంటున్నారు. దానివల్ల వాళ్ళు చనిపోయారు. దాన్ని మమత ఇటు డైవర్ట్ చేస్తుంది. బేసిక్ గా ఏంటంటే సర్ అప్లికేషన్స్ ఇచ్చేసారండి, ఇంకా ఇవ్వని వాళ్ళు ఉన్నారు. దగ్గరగా 70-80 లక్షల మంది ఉన్నారు. దానికే మమతా బెనర్జీ ప్రభుత్వం అబ్బాయి వాళ్ళు ఇంకా అవ్వలేదు అంటే రాయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 1 సంవత్సరం పట్టుద్దా? ఒక ఎగ్జామ్ రోజుకి 8 గంటలు పెట్టమన్నట్టు ఉంది అనమాట ఇది. సరే కానీ కోర్టు కూడా పోయేదే ఉంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ ఏం లేదు కదా. అదే సందర్భంలో సిబ్బందిని పెంచండి అని చెప్పింది అదే ప్రభుత్వానికి. కావాలని మీరు సిబ్బందిని తక్కువ ఇచ్చి వేగంగా పని కాలేదంటే ఎట్టగా అని అడిగింది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఉద్యోగులు అంటే ఎవరు ఉండరు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎలక్షన్ కమిషన్ ఉద్యోగులు.